పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కు లేదన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. గత ప్రభుత్వంలో అన్ని పార్టీల నుంచి ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకున్నారన్నారు. రాజీనామాలు చేయకుండానే మంత్రి పదవులు ఇవ్వడంతో పాటు వ్యవస్థలను, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేశారని ఆయన ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఫిరాయింపుల నిరోధక చట్టంపై సుప్రీంకోర్టు తీర్పిచ్చిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామన్నారు శ్రీహరి. అలాగే స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆయన తెలిపారు. తలసాని మొదలుకొని చల్లదరం అయితే సో 40 ఫిరాయింపులు జరిగాయి. సో అప్పుడు లేనటువంటి గొంతులు కానీ అప్పుడు లేనటువంటి వర్షన్ కానీ ఇప్పుడు బీఆర్ఎస్ లేవు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఫిరాయింపుల చట్టాన్ని అవహేళన చేసింది, అపసహ్యం చేసింది బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు అన్ని రాజకీయ పార్టీలను విలీనం చేసుకున్నాడు. వివిధ పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలందరినీ కూడా పార్టీలో చేర్చుకున్నాడు. వాళ్ళు రాజీనామా చేయకుండానే వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చాడు. ఇవాళ వాళ్ళు ఫిరాయింపుల చట్టం గురించి, విలువల గురించి, వ్యవస్థల గురించి మాట్లాడుతున్నారు. మొత్తం విధ్వంసం చేసింది బీఆర్ఎస్ పార్టీ, విలువలు లేకుండా చేసింది టీఆర్ఎస్ పార్టీ. సుప్రీంకోర్టు తీర్పు అన్ని రాష్ట్రాలకు సంబంధించి, దేశానికి సంబంధించి ఫిరాయింపుల చట్టం ఇచ్చిన తీర్పు అది. ఆ తీర్పును గౌరవిస్తూనే స్పీకర్ గారి నిర్ణయం ఏ రకంగా ఉంటుందో మేము వేచి చూస్తాం. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తాం, స్పీకర్ గారి నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. 10